మీరు ఎన్ని రోజులు అయితే నిరసన తెలుపబట్టి పోయిన సంవత్సరం నుంచి కొనసాగిండ్రు ఈ సంవత్సరం వల్ల కొనసాగుతున్నారు మాకు తినడానికి రూపాయి లేవు మేము ఒక పూట కూలి చేస్తే ఒక పూట తింటాం ఫ్యామిలీ ఉన్నాం మేము మొన్న జబర్దస్త్ మేము తీయం కూర్చోమంటే ఇక కొట్టి పోలీసు వాళ్ళు చేసిన దెబ్బలేనా ఇగో కొట్టి ఇగో బొర్ల పడి ఎందుకు సార్ ఈ న్యాయం ఏం సార్ ఇది రేవంత్ రెడ్డి చేశాను మా కొట్టండి లేడీస్ కి చెప్పాడా మేము ఎట్లా బతకాలి సార్ మాకు ఏడన్నా ఇగో అపార్ట్మెంట్ అన్నా ఇండ్రి లేకుండా ఖాళీ తెలమన్నా చూపించండి సార్ మేము కవర్ వేసుకొని ఉంటాం సార్ బతాం మేము మా పిల్లలకు జాబ్ ఇవ్వలేరు మా పిల్లలు చదువుకునే వాళ్ళకు కూడా జాబులు లేవు మాది ఇంత ఘోరంగా బతుకు సార్ మాది తెలుసా రోడ్డు మీద తింటాం మేము కారంపొడి రేవంత్ రెడ్డి సార్ మూడు నెలల బియ్యం ఇస్తే కారంపొడి బిస్కుతో తింటున్నాం మా పరిస్థితి ఎవరు చూస్తారు సార్ మీరు చూడకుండా ఎవరు చూస్తారు సార్ ఇగో నీకు కొడంగల్ కొసుకించి తెచ్చాం ఓటేసి మా రేవంత్ రెడ్డి బాగుంటాడని మాకు ఇట్లా మోసం చేశాను సార్ ఇప్పుడు మేము ఎట్లా బతకాలి సార్ మా బతుకుతే చెండాలేదు సార్ ఇప్పుడు రోడ్డు మీద అయింది సార్ మా బతుకు నిద్ర లేదు సార్ మాకు రాత్రి అంతా ఎప్పుడన్నా కొట్టి చేసి వేస్తారో ఎప్పుడు కొట్టిపోతారని మొన్న కొట్టిపోయండి సార్ దెబ్బలు ఎవరికి హాస్పిటల్ చూపెట్టినా కూడా ఎవరు చూపెట్టలేరు తెలుసా ఎంత ఘోరంగా చేసిండు సార్ ఎట్లా బతకాలి సార్ మేము దేని గురించి మేము ఏం కోవడం చేసినాం రేవంత్ రెడ్డి సార్ నీకు మేమేం చేసినాం మేమేం కోత చేసినాం నీ మీద ఒక ఇంట్లో 10 ఓట్లు వేసి నీకు గెలిపించినాం మా పరిస్థితి ఇట్లనా సార్ ఏం చేసినాం సార్ మేము నీకు 2 చేతులతో దండం పెడుతున్నాం సార్ మాకు ఏమన్నా డబుల్ బెడ్రూమ్ చూపెట్టు సార్ లేకుంటే అపార్ట్మెంట్లు లేకుంటే ఏమన్నా ఖాళీ పిల్లలు చూపెట్టు సార్ మేము బతాం వెళ్ళిపోతాం నీ జాగాలో ఉండం సార్ నీ గవర్నమెంట్ జాగాలో నీ ల్యాండ్ చేసుకో ఏమైనా చేసుకో సో ఇక్కడ మీ ఇల్లు తీసుకున్నా కూడా వేరే దగ్గర మీకు జాగా చూపిస్తే అక్కడికి పోయి ఉంటా అని చెప్తున్నారు ఏడన్నా ఉంటాం సార్ ఏడన్నా బతాం సార్ గుడిసె వేసుకున్నా బతాం కానీ ఉంటాం సార్ సో మొత్తంగా ఇది మా భూములు లాక్కున్నప్పుడు కూడా మాకు వేరే దగ్గర ఆ ప్లేస్ చూపిస్తే మేము అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం అలాగే మీ రాజకీయం ఏదైతే ఉందో మీ అధికారం ఏదైతే ఉందో అది మా పైన చూపించకని చెప్తున్నారు సో చూసుకోవచ్చు ఇక్కడ